కొన్ని వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు బయటపడుతున్నాయేమో అనుకోవాలి. ఫస్ట్ రాజ్యాంగం ఏదైతే నిర్మితమైందో రాజ్యాంగం కన్నా ముందు కూడా వెళ్దాం. ఫ్రీడమ్ స్ట్రగుల్ దగ్గర నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం క్షమాపణలు కోరుకుంటూ బ్రిటిషర్స్కి రెండో ప్రపంచ యుద్ధం నాడు బ్రిటిషర్స్కి రిక్రూట్మెంట్ చేసి బ్రిటిషర్స్ తరపున పోరాడి బ్రిటిషర్స్తో ఉన్న ఊడిగం చేసింది ఆర్ఎస్ఎస్. అదేవిధంగా బ్రిటిషర్స్తో పోరాడి స్వాతంత్రం సాధించుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భాగవత్ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఏమేమంటారంటే మొదటి సిపాయి తిరుగుబాటు దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి పోరాటం చేసిన వాళ్ళందరి చరిత్రని ఇవాళ మోహన్ భాగవత్ చాలా చిన్న చూపు చూసి మాట్లాడినట్టు అవుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మహాత్మా గాంధీ వరకు ఇవి అనేక మంది భారతదేశ ప్రజల యొక్క ప్రాణత్యాగాలు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు, సుభాష్ బోస్ యొక్క పోరాటం, ఇవన్నిటినీ కూడా చిన్న చూపు చేసి అసలు చరిత్రనే మార్చేసి ఇదేది కాదు ఒక్క రామ మందిర నిర్మాణం జరగటం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పే ఉద్దేశం ఏముందంటే వాళ్ళ యొక్క ఆధిపత్య ధోరణిని, రాజ్యాంగాన్ని గౌరవించని ఒక దేశ ద్రోహాన్ని మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు 2001-2002 వరకు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ పైన జాతీయ జెండాని ఎగరేయలేదు. వాళ్ళు కాషాయ జెండా ఎగిరింది తప్ప జాతీయ జెండా ఎగరేలా. జాతీయ జెండాని గౌరవించలేదు, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు. వీళ్ళు దేశ పౌరులు అని చెప్పుకుంటుంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇదే సనాతనిని నమ్మేవాళ్ళు ప్రవచనకర్తలు ఒక పక్క నుంచి వాళ్ళే చెప్తుంటారు ఈరోజు ధర్మం ఏంటి అంటే ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో అదే ధర్మం, దాన్ని మనం పాటించాలి అని చెప్తున్నారు ఒక పక్క నుంచి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏంటి? రాజ్యాంగం పొందుపరిచినాయి. రాజ్యాంగాన్ని గౌరవించరు, దాన్ని అనుసరించాలంటారు. సో ఒక డిఫరెంట్ ఆధిపత్య అహంకార ధోరణిని వీళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బేరబుల్. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. వీరుల అమరుల త్యాగాలని ఈ రకంగా చిన్నచూపు చూసి మాట్లాడడం, ప్రభుత్వం దాన్ని క్షమించి అతనిపైన కేసు పెట్టి ఇంకా అరెస్ట్ చేయకుండా వదిలేయటం, ఈ ప్రభుత్వం యొక్క ధోరణి కూడా మనకి దీనికి అర్థమవుతుంది. దీనికి లింక్ చేసుకొని మనం మాట్లాడితే అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడింది కూడా అదే ధోరణి. అంబేద్కర్ని అవమానిస్తూ అంబేద్కర్ అని అనే బదులు భగవంతు నామస్మరణ చేస్తే మీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటే అంబేద్కర్నే అవమానిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధులు గాంధీ, నెహ్రూ, బోస్, పటేల్, ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర ప్రాణత్యాగాలన్నిటినీ కూడా కాస్త పక్కకు పెట్టేసినట్టుగానే, పక్కకు నెట్టేసినట్టుగానే చూడండి అవమానిస్తున్నారు, కావాలని అవమానిస్తున్నారు. దేశ చరిత్రని కించపరిచే విషయం. గాంధీ యొక్క పోరాట స్టైల్ ఆఫ్ ఫైట్, గాంధీ స్టైల్ ఆఫ్ ఫైట్ని ప్రపంచవ్యాప్తంగా కొనియాడి ప్రపంచవ్యాప్తంగా అది ఒక గొప్ప నమూనాగా స్వీకరించి ఎన్నో దేశాలు దీని నుంచి స్ఫూర్తి పొంది స్వాతంత్రం పొందితే గాంధీని అవమానించే కార్యక్రమం, నెహ్రూ యొక్క త్యాగాలను అవమానించే కార్యక్రమం. సో ఇదంతా కూడా చరిత్రని వక్రీకరించే అహంకార ధోరణి అని మనం అర్థం చేసుకోవాలి.